హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్డి తెలుగు టెక్. ప్రెసెంట్ ఈ వీడియోలోని నేనేం చెప్పబోతున్నాను అనేసి అంటే, ఇప్పుడు చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్కే కానీ యూట్యూబ్ మెంబర్స్కే కానీ ఇప్పుడు ఏంటంటే చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ ఉంటాయి. అంటే పలానా ఇది చేస్తే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది, పలానా ఇది చేస్తుంటే నాకు ఇంకేదో ప్రాబ్లం వస్తుంది, క్లైమ్స్ వస్తున్నాయి, స్ట్రైక్స్ వస్తున్నాయి, ఇలా చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కొన్ని తీసుకొని ఏదైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కొన్ని తీసుకొని ఇప్పుడు దానికి అన్నిటికీ కూడా షార్ట్ అండ్ స్వీట్ ఆన్సర్స్ మేము ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గాయ్స్, వెల్కమ్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ది డార్క్ నైట్ అందరికీ తెలిసిందే కదా. సో అడ్వెంచరస్ ఫిల్మ్. సో అది నేటితో 12 సంవత్సరాలు ముగిసింది. సో మీమ్స్తో దొల్లగొట్టేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్ నేనే వేద్దాం అనేసి అనుకుంటున్నాను. అది నా క్వశ్చన్. అంటే యూట్యూబర్స్ కానీ యూట్యూబ్ క్రియేటర్స్ కానీ యూట్యూబ్ మెంబర్స్ కానీ ఎవరు కూడా అడిగిన క్వశ్చన్ అది. సో ఏంటంటే వీడియో రికార్డింగ్ సాఫ్ట్వేర్ అంటే ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండాను మన పీసీలోనే వీడియో రికార్డ్ చేయొచ్చా, చేస్తే ఎలా చేయొచ్చు, దానికి ఆన్సర్ కూడా నేనే చెప్తున్నాను చూడండి. ఏంటంటే విఎల్సీ ప్లేయర్ ఒకటే ఉండాలి, లేదా పీపీటీ అయినా సరే ఉండాలి. పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది కదా, సో అదైనా ఉండొచ్చు. సో ఈ రెండింటితో కూడా మనం ఎటువంటి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయకుండానే ఈ రెండు మనం విఎల్సీ ప్లేయర్ అంటే అందరికీ తెలిసిందే, వీడియోస్ చూడడం మాత్రమే అనేసి అనుకుంటారు. నేను ఆల్రెడీ దాని మీద వీడియో కూడా చేశాను, చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, కూల్ ఫీచర్స్ ఆఫ్ విఎల్సీ అని. సో అందులో మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా చేసుకోవచ్చు అనమాట, ఎడిటింగ్ అని సంథింగ్ అలా. సో పీపీటీ పవర్ పాయింట్తో ఎలా చేయాలో అనేది నేను రేపటి వీడియోలో పెడుతున్నాను. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్స్ ఏంటంటే, నిన్న ఉన్న సబ్స్క్రైబర్స్ అండ్ ఈ రోజు మాయమైపోతున్నారు ఎందుకు? సో అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేసి. మీరేం చేయాల్సిన అవసరం లేదు. వితిన్ 24 అవర్స్లో కానీ వితిన్ 48 అవర్స్లో కానీ మీ సబ్స్క్రైబర్స్ కానీ మీ వ్యూస్ కానీ పోని వ్యూస్ అన్ని కూడా మళ్ళీ వచ్చేస్తే చిన్న టెక్నికల్ ఎర్రర్స్ వల్ల అలా జరుగుతుంది, అంతేగాని మీరేం భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో సెకండ్ క్వశ్చన్, యాడ్సెన్స్కి అప్లై చేసేటప్పుడు డాక్యుమెంటేషన్లో ఉన్న నేమ్ అండ్ మెయిల్ యూజర్ నేమ్ సేమ్గా ఉండాలా? ఖచ్చితంగా సేమ్గానే ఉండాలి. సేమ్గా ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా అసలు అలా యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అవ్వదు. ఒకవేళ మీకు యూజర్ నేమ్ ఒకలాగా అండ్ మళ్ళీ డాక్యుమెంటేషన్ అంటే మీరు ప్రొవైడ్ చేస్తారు కదా, లైక్ ఏంటంటే పాన్ కార్డ్ కానీ సంథింగ్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ యూజర్ నేమ్ ఈ యూజర్ నేమ్ కూడా సేమ్గా ఉండాలి. ఒకవేళ సేమ్గా లేకపోతే మాత్రం యూజర్ నేమ్ ఖచ్చితంగా మార్చుకుంటే మాత్రమే యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అవుతుంది, లేదా అవ్వదు. సో ఇప్పుడు ఏంటంటే తర్వాత క్వశ్చన్ ఏంటంటే, సో చేంజ్ అవ్వట్లేదు, యూట్యూబ్ నేమ్ చేంజ్ అవ్వట్లేదు, యూజర్ నేమ్ చేంజ్ చేస్తే యూట్యూబ్ నేమ్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అనేసి అంటే ఏం చేయాలంటే, సో దీనికి ఉన్న ఒకే ఒక దారి ఏంటంటే బ్రాండ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం మాత్రమే. బ్రాండ్ అకౌంట్ కాకుండా ఇంకేం దారి లేదు. ఎందుకనేసి అంటే మీరు ముందుగానే డిఫాల్ట్గాను ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్ మీద ట్యాప్ చేసేసారు. అంటే ఏంటంటే మీ యూజర్ నేమ్ ఏదైతే ఇచ్చారో డిఫాల్ట్గా ఛానల్ నేమ్ కూడా అదే తీసుకుంటుంది. సో అలా కాకుండా అనేసి అంటే చేంజ్ అవుతుంది. ఒకవేళ చేంజ్ అవ్వట్లేదు అనేసి అంటే బ్రాండ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, అది ఒక్కటే ఉంది దారి, ఇంకేం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్, సినిమా క్లిప్స్ మన ఛానల్లో పెట్టుకోవచ్చా? కాపీరైట్ క్లైమ్స్ కానీ కాపీరైట్ స్ట్రైక్స్ కానీ ఏమైనా వస్తాయా? మరి వేరే వాళ్ళు ఎలా పెట్టుకుంటున్నారు? సో సినిమా క్లిప్స్ అనేవి మన ఛానల్లో పెట్టుకోవచ్చు. అది ఎలా అనేసి అంటే మీకు రికమెండేషన్స్ అంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలన్నమాట. వాళ్ళకి రికమెండ్ చేయాలి, సినిమా క్లిప్స్ నేను పెట్టుకుంటున్నాను అంటే మీ మూవీది నేను పెట్టుకుంటున్నాను అంటే, లైక్ మనకి డ్యాన్స్ మాస్టర్స్ కానీ లేదా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఇవన్నీ ఉంటారు కదా, వీళ్ళకి ఉండాలన్నమాట. సో అలా జరగకుండా ఉండాలి అనేసి అంటే మీరు లైసెన్స్ ఉంటేనే మీరు పెట్టుకోవచ్చు, లేదనేసి అంటే మీకు కాపీరైట్ స్ట్రైక్స్ కానీ కాపీరైట్ క్లైమ్స్ కానీ వస్తాయి అనమాట. సో మీరు వాళ్ళ దగ్గర నుండి వీడియో తీసుకొని వేరే ఆడియో యాడ్ చేశారంటే క్లైమ్స్ వస్తాయి. ఎన్ని క్లైమ్స్ వచ్చినా పర్లేదు కానీ స్ట్రైక్స్ రాకుండా మాత్రం చూసుకోండి. క్లైమ్స్ వల్ల మీకు వచ్చే నష్టమేమీ లేదు, రెవెన్యూ మాత్రమే పోతుంది. ఒకవేళ స్ట్రైక్స్ వస్తే మాత్రం మీ ఛానల్కే పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఎటువంటి స్ట్రైక్ రాకుండా మీ ఛానల్ మీరు కాపాడుకోండి. సో ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాది కుకింగ్ ఛానల్, నేను టెక్ గురించి పెట్టచ్చా? ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా? సో మీరు ఏ వీడియో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. అది కుకింగ్ అనే కానివ్వచ్చు, టెక్నికల్ అయినా కానివ్వచ్చు, లేదంటే ఎడ్యుకేషనల్ అయినా కానివ్వచ్చు, లేదా కార్టూన్స్ అయినా కానివచ్చు, ఏదైనా సరే మీ ఛానల్లో మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కాకపోతే మీరు ఛానల్ నేమ్ ఏదైతే ఇచ్చారో, సపోజ్ నాది టెక్నికల్ ఛానల్, మ్యూజికల్ పెట్టకూడదు. ఎందుకంటే నాది టెక్నికల్ ఛానల్ అనేసి నేమ్ ఇచ్చేసాను నేను ఆల్రెడీ. లేదు నాకు నచ్చింది పెట్టుకుంటాను అనేసి అంటే ఛానల్ నేమ్ చేంజ్ చేసుకుంటే, లైక్ ఎంటర్టైన్మెంట్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఇలాంటి ఛానల్ నేమ్స్ పెట్టుకోండి. ప్లేలిస్ట్ కింద ఏదైతే క్రియేట్ చేద్దాం అనేసి అనుకుంటున్నారో అది క్రియేట్ చేసుకోండి. ఎటువంటి ఇంపాక్ట్ అయితే మీ ఛానల్ మీద పడదు.
సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేయొచ్చా లేక రోజు ఒకే టైంలోనే చేయాలా? సో మీ ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చిన టైంలో మీకు నచ్చిన ప్లేస్లో అప్లోడ్ చేసుకోవచ్చు. పలానా ఈ టైంలోనే అప్లోడ్ చేయాలనేసి బాండ్ అయితే ఏమీ ఉండదు. అందరూ కూడాను పలానా ఈ టైంలోనే అంటే రోజు ఒకే టైంలో అప్లోడ్ చేయండి అనేసి ఎందుకు అనేసి అంటారంటే ఒకటే రీజన్, అదేంటంటే మీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, మీ సబ్స్క్రైబర్స్కి ముందుగానే తెలుస్తుంది అనమాట. సో రోజు ఒకే టైంలోనే చేస్తున్నాడు అనేసి అంటే పలానా ఈ అన్నయ్య లేదా పలానా ఈ అక్క ఈరోజు ఈ టైంలోనే మనకి వీడియో పోస్ట్ చేస్తుంది, సో 12 గంటలకల్లా మనకి అక్కకు చూడాలి అనేసి అన్ని ముందుకు ఉంటుంది అనమాట. అంతే. అంటే ఏంటి, యూట్యూబర్స్ ఉంటారు కదా మెంబర్స్, వాళ్ళకి రిమైండ్ చేయడానికి మాత్రమే పలానా టైంలో యాడ్ చేయండి అనేసి అంటారు. అంతేగాని ఇంకే రీజన్ అయితే లేదు, మీకు నచ్చిన టైంలో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నా ఛానల్లో పెట్టిన వీడియోస్ డిలీట్ అయిపోయాయి ఎందుకు? సో ఇలా చాలామందికి జరుగుతుంది. ఎందుకంటే మెయిన్గాను సినిమా క్లిప్స్ పెట్టిన వాళ్ళకి, లేదంటే మూవీస్ పెట్టిన వాళ్ళకి, అండ్ ఇంకాను కార్టూన్స్ పెట్టిన వాళ్ళకి ఇలా జరుగుతుంది. ఎందుకనేసి అంటే అక్కడ కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి డైరెక్ట్గా పడిపోతాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా చూసారు కదా, ఇక్కడ రిస్ట్రిక్షన్స్లో అవన్నీ కూడా నన్ అనేసి ఉన్నాయి. అలా చేసిన వాళ్ళకి ఇక్కడ కాపీరైట్ క్లెయిమ్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ వస్తుంది అనమాట. సో కాపీరైట్ స్ట్రైక్ వచ్చిన కాపీరైట్ స్ట్రైక్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకుండా చూసుకోండి. సో డిలీట్ ఎందుకు అయిపోతుంది అనేసి అంటే మీరు పెట్టిన వెంటనే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది అనమాట. ఏమని, మీరు చేసిన వీడియోని ఇలాగా ఇంకెవరో యూజ్ చేసుకుంటున్నారు, ఏం చేయాలి అనేసి అంటారు. కింద ఆప్షన్స్ ఉంటాయి అనమాట. రిమూవ్ చేసేయండి, లేదా స్ట్రైక్ పంపించండి, లేదంటే డిలీట్ చేయండి, ఛానల్లే డిలీట్ చేయండి, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో అలాంటివన్నీ ఉండకుండాను అవతల వాళ్ళు డిలీట్ చేసేయండి నా వీడియోని, అవతల వాళ్ళ వీడియోస్లో వద్దు డిలీట్ చేసేయండి అనేసి ఒక్క బటన్ ట్యాప్ చేస్తే చాలు మీ ఛానల్లో ఉన్న వీడియో అనేది డిలీట్ అయిపోతుంది. దీనికే మీరు భయపడాల్సిన అవసరం లేదు. డిలీట్ అయిపోతే ప్రాబ్లం లేదు, స్ట్రైక్ పడితేనే ప్రాబ్లం. సో డిలీట్ అయిపోయినందుకు మీరేం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడకండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్స్కి కాపీరైట్ స్ట్రైక్స్కి డిఫరెన్స్ ఏంటి? క్లెయిమ్స్ వస్తే ఏం చేయాలి, స్ట్రైక్స్ వస్తే ఏం చేయాలి? కాపీరైట్ క్లెయిమ్స్కి కాపీరైట్ స్ట్రైక్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే క్లెయిమ్స్ మీకు కొన్ని వేల క్లెయిమ్స్ వచ్చినా సరే పర్వాలేదు, రెవెన్యూ రాదు మాత్రమే. మీ ఛానల్కి ఉన్న నేమ్ కానీ ఫేమ్ కానీ ఏది తగ్గదు. ఒకవేళ స్ట్రైక్స్ అనేవి చాలా లిమిటెడ్, 3 స్ట్రైక్స్ వస్తామో కానీ మీ ఛానల్ అనేది టెర్మినేట్ అయిపోతుంది, మీ ఛానల్ డిలీట్ అయిపోతుంది అనమాట. మీ ఛానల్ టెర్మినేట్ అయిపోయి రివ్యూలో ఉండాల్సిన అవసరం వస్తుంది అనమాట. సో క్లెయిమ్స్ అనేవి ఏంటంటే మెయిన్గా క్లెయిమ్స్ అంటే ఏంటంటే పేర్లోనే ఉంది. క్లెయిమ్ అంటే ఏంటి, మీకు వచ్చిన రెవెన్యూ అంతా కూడా ఓనర్స్కి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, మీ దగ్గర వ్యూస్ ఉంటాయి, మీ దగ్గర వ్యూస్ కౌంట్ ఉంటుంది, మీ దగ్గర వాచ్ టైం ఉంటుంది, అండ్ మీ దగ్గర సబ్స్క్రైబర్స్ ఉంటారు. కాకపోతే ఆ వీడియోస్కి వచ్చే రెవెన్యూ మాత్రం అందరికీ కూడా ఓనర్స్కి వెళ్ళిపోతుంది. క్లెయిమ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అనేసి అంటే ఒక వీడియో సంథింగ్ నేను ఏదో ఒక సినిమాలోనే ఒక వీడియో క్లిప్ తీసుకొని ఇంకో సినిమాలోనే ఆడియో తీసుకొని 2 మెర్జ్ చేశానంటే అంటే ఏంటి, వీడియోకి ఆడియోకి సంబంధం లేకుండా మెర్జ్ చేసినప్పుడు ఏమవుతుందంటే క్లెయిమ్స్ వస్తాయి అనమాట. ఒకే కంటెంట్ తీసుకున్నామంటే వీడియో ఆడియో కూడా తీసుకున్నామంటే మాత్రం స్ట్రైక్స్ వస్తాయి. సో ఇది క్లెయిమ్స్కి స్ట్రైక్స్కి డిఫరెన్స్. సో దీంట్లో ఇంకేం లేదు. సో స్ట్రైక్స్ అయితే రానివ్వకుండా చూసుకోండి, క్లెయిమ్స్ ఎన్ని వచ్చినా పర్వాలేదు. డబ్బుల కోసం చేస్తున్నారు అనేసి అంటే మాత్రం క్లెయిమ్స్ కూడా రానివ్వకుండా చూసుకోండి. ఎందుకంటే క్లెయిమ్స్ వచ్చాయనేసి అంటే మీకు రెవెన్యూ, ఆ వీడియోకి సంబంధించిన రెవెన్యూ అనేది మీకు పడదు, ఆ అకౌంట్ అనేది ఓనర్స్ అకౌంట్లో పడుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మార్నింగ్ చూపించే రెవెన్యూ ఈవినింగ్కి తగ్గిపోతుంది ఎందుకు? రెవెన్యూ అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. ఆర్పిఎం అనేది ఒకటేను, సిపిసి అనే ఒక రేట్ అనమాట. సో ఆర్పిఎం అంటే ఏంటంటే రెవెన్యూ పెర్ 1000 ఇంప్రెషన్స్, అంటే ఏంటి, రెవెన్యూ పెర్ మిలియన్ వ్యూస్ అనమాట. అప్పుడు ఏంటి, ఆర్పిఎం అనేది చేంజ్ అవ్వదు. సిపిసి అంటే ఏంటి, అదే కాస్ట్ పర్ క్లిక్ అనమాట. అంటే ఏంటంటే మీ ఛానల్ని ఎవరైతే ఎన్నిసార్లు క్లిక్ చేస్తున్నారో దాన్ని బట్టి ఉంటుంది. సిపిసికి అనేది రేటింగ్ అనేది మారిపోతుంది ఉంటుంది అనమాట. మార్నింగ్ ఒక రేట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒక రేట్ ఉంటుంది, అండ్ నైట్ ఒక రేట్ ఉంటుంది. మార్నింగ్ 0.03 ఉందంటే ఆఫ్టర్నూన్ 0.5 ఉండొచ్చు, ఈవినింగ్ 0.1 ఉండొచ్చు. ఎందుకు అంటే మార్నింగ్ కన్నా ఈవినింగ్ కన్నాను ఆఫ్టర్నూనే ఎక్కువ ఉంటుంది అనమాట. ఆఫ్టర్నూన్ ఎందుకంటే యూట్యూబర్స్ అనే వాళ్ళు లేదంటే యూట్యూబ్ చేసిన వాళ్ళు లేదా క్రియేటర్స్ కానీ మెంబర్స్ కానీ ఎక్కువగానే యూట్యూబ్ని విజిట్ చేసింది ఎప్పుడంటే ఆఫ్టర్నూన్ టైంలోనే అనమాట. ఆఫ్టర్నూన్ టైంలోనే మీకు రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది. సో అంతే, ఎందులో తగ్గిపోవడం కానీ ఇంకేం ఉండదు అనమాట. రెవెన్యూకి ఆర్పిఎంకి మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా కూడా ఉందన్నమాట. అది ఏంటంటే ఎస్టిమేటెడ్ ఎర్నింగ్ బై నెంబర్ ఆఫ్ పేజెస్ వ్యూస్ ఇంటూ 1000. చూడండి ఒకసారి, అది నేను రాసి కూడా చూపిస్తాను మీకు, కావాలంటే నోట్ చేసుకోండి. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. నోట్ ప్యాడ్ ఇప్పుడు చూడండి ఏంటంటే ఆర్పిఎం
ఆర్పిఎం అంటే ఏంటి? రెవెన్యూ పర్ మిలియన్ అనమాట. ఆర్పిఎం అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఎస్టిమేటెడ్ టైం బై నెంబర్ ఆఫ్ వ్యూస్ ఇంటూ 1000 అనమాట. ఇంటూ 1000. దీన్ని బట్టి మీకు కాస్ట్ ఎంత పడుతుందో ఇలావన్నీ కూడా చూసేసుకోవచ్చు అనమాట. ఎస్టిమేటెడ్ టైం అంటే ఏంటి? యావరేజ్ టైం మీకు ఉంటుంది కదా, యావరేజ్ టైం. ఆ యావరేజ్ టైం మీకు చూసి ఎస్టిమేటెడ్ టైం మనకు కనిపించేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ వ్యూస్ ఛానల్ వీడియో ఓపెన్ చేస్తే చాలు నెంబర్ ఆఫ్ వ్యూస్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. సో ఇంటూ 1000 అయ్యండి, మీకు ఎంత వ్యూస్కి కాస్ట్ పడుతుందో మొత్తం అంతా తెలిసిపోతుంది అనమాట. ఇది మీకు కాస్ట్ అనేది ఎందుకు చేంజ్ అవుతుంది, ఎలా చేంజ్ అవుతుంది అనేసి ఇది ఒక క్వశ్చన్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, సో నా ఛానల్వి ట్యాగ్స్ అండ్ టైటిల్ డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకోవచ్చా? వాటికి వ్యూస్ తక్కువగా ఉన్నాయి అంటే ఏంటి? ఇంతకు ముందు వ్యూస్ తక్కువగా ఉన్నాయి అంటే ఇంతకు ముందు మనకు తెలియదు, అలా చేసేసారనమాట. సో వ్యూస్ తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు చేంజ్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నారు, మానిటైజేషన్ అవుతుంది అనేసి అనుకుంటున్నారు అనేసి అంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇది నిన్న అప్లోడ్ చేశాను, అంటే 17th అప్లోడ్ చేశాను. ఇది నేను ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా, పెన్సిల్ మీద ట్యాప్ చేస్తే చాలు ఇక్కడ నుంచి మనకేమో ఏం జరుగుతుంది అనేసి అంటే ఎడిట్ అయిపోతుంది. నాకు ఇంటర్నెట్ కనెక్షన్ తక్కువగా ఉండడం వల్ల నాకు ఇక్కడ ఊప్స్ చూడండి వెంట రాంగ్ అనేసి వస్తుంది. సో ఖచ్చితంగా ఏంటంటే మీరు అక్కడ పెన్సిల్ గుర్తు మీద ట్యాప్ చేస్తే మీకు అనేది వ్యూస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఇంకేమవుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మనకు సబ్స్క్రైబర్స్ చేసిన వాళ్ళు మెయిల్స్ మనకి కనిపిస్తాయా? మెయిల్స్ మనకి కనిపిస్తాయి అనేసి అంటే కనిపించవు. ఎప్పుడు కనిపిస్తాయి అనేసి అంటే వాళ్ళకు కూడా ఛానల్స్ ఉన్నట్టయితే, వాళ్ళకు కూడా ఛానల్స్ ఉంటేనే మీకు మెయిల్స్ అనేవి కనిపిస్తాయి, లేదంటే కనిపించవు. సో ఇప్పుడు ఎక్కడ కనిపిస్తాయి అనేసి అంటే చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. సో ఇప్పుడు నేను ఇంటర్నెట్ కనెక్షన్ పెడుతున్నాను మీకు చూపించడానికి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రీసెంట్ సబ్స్క్రైబర్స్ అని. ఈ రీసెంట్ సబ్స్క్రైబర్స్లో వాళ్ళకి ఛానల్స్ ఉంటేనే వాళ్ళు చూపిస్తుంది అనమాట, లేకపోతే చూపించదు. సో మరిన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్దాం. ఇప్పటికే చాలా టైం అయిపోతుంది, ఇక్కడ దగ్గర 10 minutes వరకు అయిపోయింది. సో నెక్స్ట్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కింద సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేయండి. బెల్ ఐకన్ ట్యాప్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేసి అంటే నేను చేసే ప్రతి వీడియో కూడా అప్డేటెడ్గా మీకు నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. సో స్టే సేఫ్, స్టే హోమ్ అండ్ స్టే ట్యూన్ టు SD Telugu Tech. థ్యాంక్ యూ గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు బాయ్.